వెల్కమ్ టు ఫ్రూట్ సిరీస్ వీక్ 1. ఏంటి ఫ్రూట్ సిరీస్ అన్నాను కానీ టబ్లో వాటర్, గ్లవ్స్, క్లాత్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏం లేదు, ఫస్ట్ క్లీనింగ్ చేసుకుంటున్నాను డైనింగ్ టేబుల్ అంతా. ఎందుకు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసే క్లిప్పే పెట్టాను? ఏం లేదు, ఫ్రూట్స్ ఇక్కడే అరేంజ్ చేసుకుంటున్నాను. మేమైతే వీక్కి సరిపడా ఫ్రూట్స్ అన్నీ వీకెండే గ్యాదర్ చేసుకుంటాము. మా ఫ్యామిలీలో అందరం అయితే కంపల్సరీ డైలీ ఒక ఫ్రూట్ అయితే తింటాము. ఫ్రూట్స్ అన్ని అసెంబుల్ చేసుకోవడానికి ఫ్రూట్ బాస్కెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ బాస్కెట్స్ అయితే ఎవ్రీ వీక్ కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉంటాను. ఈ వీక్ ఫ్రూట్స్ ఏం తెచ్చుకున్నామంటే ఆరెంజెస్, యాపిల్స్లో రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, పేర్స్, పర్సిమాన్స్ అంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయి, బట్ క్రంచీగా, క్రిస్ప్గా, సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది అన్నమాట. స్ట్రాబెర్రీస్, బనానా, డ్రాగన్ ఫ్రూట్. బాస్కెట్లోకి అరేంజ్ చేసుకునే ముందు ఫస్ట్ వీటన్నిటిని ప్రాపర్గా క్లీన్ చేసుకుంటాను. క్లీనింగ్ అంటే నేనేదో కెమికల్స్ అవన్నీ ఏం యూజ్ చేయను, జస్ట్ వాటర్లో వెనిగర్ వేసి క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లీన్ చేసేసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఒక క్లాత్ మీద పెట్టి ప్రాపర్గా వైప్ చేసేసి వాటిల్ని ఇందాక మనం రెడీ చేసుకున్న బాస్కెట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిల్లోకి అరేంజ్ చేసేసుకుంటాను. స్ట్రాబెర్రీస్ చూడండి, అందులో వేసిన తర్వాత ప్రాపర్గా క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వస్తుందో. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా క్లీన్ చేసేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి, మనకి ఎప్పుడు కాంటప్పుడు తీసుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటున్నారా? మా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్రూట్ అంటే ఇష్టం. ఇలా క్లీన్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ, ఆరెంజెస్ని సపరేట్గా, యాపిల్స్ని సపరేట్గా అలా సెగ్రిగేట్ చేసేసి టేబుల్ మీద పెట్టేసుకుంటాను. మాకు చలికాలమే కదా, చాలా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే వీక్ అంతా ఫ్రెష్గానే ఉంటాయి. ఇంతకీ ఇందులో నా ఫేవరెట్ ఫ్రూట్ ఏదో మీకు చెప్పలేదు కదా, పెసిమాన్స్. కొత్తగా వింటున్నారా? చాలా చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్లో ఉంటుంది చూడడానికి. గట్టిగా ఉన్నప్పుడే తినాలి ఫ్రూట్. క్రంచ్గా, స్వీట్గా, టెండర్గా చాలా బాగుంటుంది. సీడ్స్ అవి ఏమీ ఉండవు. ఫైనల్లీ ఫ్రూట్స్ అయితే అరేంజ్ చేసేసాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. డెఫినెట్గా లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి.